చాలా ఆనందంగా ఉంది కదా. ఇలా నన్ను పరిగెత్తించి ఏడిపించి నువ్వు ప్రసాదించిన ఈ జీవితాన్ని తోలుబొమ్మ ఆటలాగా మార్చి ఆ తాళను అన్ని వైపుల నుంచి లాగుతున్నావు కదా. ఒకవైపు నా ఇల్లు ధ్వంసం అయిపోయింది. నా అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారో తెలియదు. దిక్కు మొక్కు లేకుండా తిరుగుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళను? ఎవరు? చూసావా ఎలా ఉందో నా పరిస్థితి? ఎంతగా భయభ్రాంతుడిని అయిపోయాను. భయంతో ఇప్పుడు నా కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నాయి. ముందు చూస్తే నుయ్యా, వెనక చూస్తే గొయ్యా. ఏమీ మిగల్లేదమ్మా, కేవలం ఈ ప్రాణం తప్ప. అది కూడా ఇప్పుడు కట్కో అంచులో ఉంది. కాస్త తప్పించుకున్నాను, లేదంటే ఇప్పుడు నాకెంత ఆకలిగా ఉందో తెలుసా? ఉదయం నుంచి గొంతులోకి ఒక మెతుకు కూడా దిగలేదు. ఇప్పుడు మా నాన్నగారు ఉండుంటే ఆయన తన చేతులతో నాకు ఆయన ఎక్కడున్నారో చెప్పి. ఇప్పుడు ప్రసాదం ఎక్కడుంది? ఎక్కడుంది ప్రసాదం? దాన్ని మీ పూజారి గారే సేవించేశారా? నాకు అర్థమైపోయిందమ్మా. నాకు ఈ రోజే అర్థమైంది. ఇక్కడ భక్తుల గోడు ఎవరూ వినడం లేదు.